అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరు ఎట్లూరు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు నా వీడియో వచ్చేసి టీవీఎస్ కరెంటు మోటార్ కరెంటు, బోర్ కరెంటు మోటారు. అది వైర్ అనేది ఒకటి కట్ అయిపోతే మోటార్ నడవదు. 3 ఫేజ్ మోటార్. ఫీజు కట్ అయింది, వైర్ కట్ అయిపోయి నేను ఇప్పుడు దీన్ని ఇట్లా చేస్తున్నాను అనమాట. తీసి టైట్ చేసి పెడుతున్నా. ఎందుకంటే ఇక మన పని మనం చేసుకోవాలి కాబట్టి కరెంటు ఇది గమ్ముని ఎవరు రమ్మన్నా రారు. ఇక్కడ లోకల్ మనకు తెలిసిన పనే కాబట్టి ఆల్రెడీ జంపర్ దింపిన నేను. మనకు తెలిసిన పనే కాబట్టి మనం వచ్చిన కాడికి చేసుకుంటే బెటర్ కదా అని నేను ఫీడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా కట్ చేసిన 1 2 3 త్రీ పీస్ మోటార్ అనమాట. ఇది 3 ఫేజ్ మోటార్లో ఏ ఒక్క పీస్ పోయినా మోటార్ నడవది. ఇది ఎందుకు అట్లా కట్ అయిపోయిందంటే వీటికి ఇవన్నవి ఖరాబ్ అయినాయి. స్క్రూలు అన్నవి ఈ 2 బాగానే ఉన్నాయి. ఇది అన్నది థ్రెడ్డింగ్స్ పోయినాయి అనమాట. ఇవి అన్నవి థ్రెడ్డింగ్స్ పోయినాయి. లూజ్ అయ్యేటప్పుడు లూజ్ అవ్వు అట్లనే ఉంటాయి. దానివల్ల టైట్ చేసేటప్పుడు టైట్ కావు. వీటిని అట్లనే ఇబ్బంది అవుతుంది అనమాట. టైట్ అయ్యేప్పుడు కూడా టైట్ కావు జల్దీ. అట్లనే ఉన్నది. కొత్తవి తీసుకుని చూద్దాం ప్రజెంట్ ఫీడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఎట్లనే ఫీడ్ చేస్తున్నాను నేను. స్క్రూడ్రైవరు, డస్టరు, కటిల్ లేరు, ఇంకా సామాగ్రి మొత్తం ఉన్నాయి నా దగ్గర. నేను టైట్ చేసిన ఇవి థ్రెడ్డింగ్స్ పోయినాయి అనమాట. పోయేవాడికి ఏమైందంటే మనం టైట్ చేయడానికి ఉండదు. రన్నింగ్లో కొన్ని రోజులు నడిచిన తర్వాత రన్నింగ్లో ఏం చేస్తాయంటే ఇవి జంగబట్టి లోన వైర్ అనేది గరం పడి ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఇవి టైట్ కావు కాబట్టి సరిగ్గా థ్రెడ్డింగ్స్ పోయినాయి అనమాట. ఇవి మార్చుకోవాలి కొత్తగా. కుదిరితే స్టార్టర్ మార్చేద్దాం. తర్వాత ప్రజెంట్ మన వ్యవసాయం పెడతలేదు కాబట్టి ఖాళీ కాబట్టి కొబ్బరి చెట్లు అట్లా ఇవి పెట్టుకోవాలి వాడుకోనికి. ప్రజెంట్ నడవని అని చూస్తున్నాను. ఇవి మొత్తం ఖరాబ్ అవుతుంది. కొత్త డబ్బా తేవాలంటే బాగానే అవుతుంది. 10 ఏళ్ళ దాకా చూస్తున్నాము. ఇక పని ఏదైనా నడిస్తే కొత్త తెచ్చుకోవాల్సింది కంటిన్యూగా నడవాలంటే. అయితే టైట్ చేసిన పాతవి కూడా ఒకసారి లూజ్ అవుతాయి. అవి కూడా టైట్ చేసుకుంటే లూజ్ ఉంటే ఏమవుతుందంటే ఎర్తింగ్ వస్తుంది అన్నమాట. మనం ఫీజులు పెట్టి మోటార్ ఆన్ చేసేటప్పుడు ఇవి లూజ్ ఉంటే బర్ర అని ఏం చేస్తాయంటే ఫీజులు పెట్టేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అతను మళ్ళా అలా బర్ర మళ్ళీ ఈ లూజ్ ఉంటే ఎప్పుడు టైట్ ఉండాలి, ఫుల్ టైట్ ఉండాలి. థ్రెడ్డింగ్ ఫుల్ టైట్ లేకపోతే లూజ్ కలెక్షన్ ఉంటే ఆటోమేటిక్గా వైర్లు అనేవి జంగు పట్టేసిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫీజులు పోతాయి, ఈ ఫీజులు కూడా పోతాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే ఎక్కువ అట్లా నడిపిస్తే మనం మోటార్ కూడా కాలిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువ మనం ఇట్లా ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలి. ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటే ఈ గట్టిగా ఉంటే ఈ ఫీజులు మనం వేసుకొని ఎప్పుడన్నా ఫీజు పోతే వేసుకోవచ్చు. ఇవి స్టాండర్డ్గా ఉంటే మనకి మోటార్ కూడా ఖరాబ్ కాదనమాట. సో అయితే ఫీడ్ చేసిన ఫీజులు పెడుతున్నా ఒకటి.
ఫేస్ మోటార్ అన్నమాట. ఇది 3 ఫేస్ మోటార్, అందులోకి హై వోల్టేజ్ మోటార్. ఇది కొంచెం లోడింగ్ ఎక్కువ పెద్ద మోటార్ అనమాట. కరెంట్ ఫుల్ సప్లై ఉండాలి. ఇది లూజ్ అయింది కదా, దీనికి మారినట్టు చూద్దాం. ఏమైనా లూజ్ అయింది. ఇది ఆల్రెడీ రెడ్ గుబ్బ వెలిగింది, గ్రీన్ కలర్ వెలుగుతుంది. వచ్చేసి 3 ఫేస్ మోటార్ ఆన్ చేస్తున్నా. ఫిల్టర్ అనమాట, కొబ్బరి చెట్టుకి వెళ్ళి పైపు లైన్ కదా ఇది. ఇక ఫిల్టర్ పెట్టినాము. ఇది బోరు, మోటార్ అయితే నడుస్తుంది. ఇది 3 ఫేస్. ఇక్కడ రెడ్ గ్రీన్ వెళ్తుంది చూసారా, ఆటోమేటిక్ అది. మనకి 3 ఫేస్ ఫ్రీగా నడుస్తుంది. ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. నా వీడియో మీకు వెంటనే రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే నా బెల్ ఐకాన్ క్లిక్ చేయరి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయరి. నా వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో థ్యాంక్ యూ. ఈరోజు ఈ వీడియో ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ చేయరి. థ్యాంక్ యూ.